ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఫస్ట్ ఎంట్రన్స్ లో ఒక రిసెప్షన్ ఏరియా లాగా క్రియేట్ చేసి చూపించామండి. దాని తర్వాత ఇక్కడ ఇది ఒక డ్రాయింగ్ రూమ్ మ్యామ్. డ్రాయింగ్ రూమ్ లో మెయిన్ ఒక టీవీ వాల్ క్లాడింగ్, ఆ టీవీ ప్యానలింగ్ అంటారు. టీవీ ప్యానలింగ్, ఒక సీటింగ్ ఇక్కడ 5 సీటర్ సీటింగ్, ఒక సెంటర్ టేబుల్, ఒక వాల్ ఆర్ట్ ఇక్కడ, అండ్ ది స్మాల్ యూనిట్, అది ఒక బార్ యూనిట్ అనుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఫోల్డ్ చేస్తే నార్మల్ అయిపోతుంది, క్లోజ్ చేయొచ్చు షట్టర్. ఫోల్డింగ్ షట్టర్ అంటారు. ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారా? అవునండి, ఎక్కువ. అంటే ఒక ఐడియా క్లయింట్ కి డ్రాయింగ్ రూమ్ లో అసలు ఆ థీమ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు డ్రాయింగ్ రూమ్ ని ఎలా చూసుకోవచ్చు. ప్రతి ఒక్క ఫ్లాట్ లో కానీ విల్లాలో కానీ ఫస్ట్ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే డ్రాయింగ్ రూమ్ ఉంటుంది. డ్రాయింగ్ రూమ్ లో యాజ్ యూజువల్ ఒక టీవీ యూనిట్ గ్రాండ్ గా, ఎక్కువ విజిటర్లు వచ్చేది అక్కడే, ఒక డీసెంట్ సీటింగ్. సో అది ఒకటి ఐడియా రావడం కోసం మనం అలా. ఈ కిచెన్ లో స్పెషాలిటీ ఏంటంటే ఇది కొంచెం లగ్జరీగా ఉంటుంది. ఇందులో ఐలాండ్ కూడా ఉంటుంది. ఐలాండ్ అనేది అన్ని కిచెన్స్ కి మనకు జనరల్గా అపార్ట్మెంట్స్లో అన్ని చోట్ల అవకాశం రాదు మనం ఐలాండ్ చేయడానికి. మోస్ట్లీ విల్లాస్లో మనకు ఆ స్పేస్ దొరుకుతుంది కాబట్టి ఐలాండ్. సో ఇక్కడ ఐలాండ్లో ఒక స్టవ్ ఇక్కడ అరేంజ్మెంట్ ఉంటుంది బిల్ట్ ఇన్ చిమ్నీతో. దెన్ అగైన్ కిచెన్లో ఇవన్నీ టాల్ యూనిట్స్ అంటారు మ్యామ్. ఇందులో నేను చెప్పినట్టుగా ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఈ యాక్సెసరీస్ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. ఎగ్జాంపుల్ దిస్ ఈస్ కాల్డ్ పుల్ అవుట్ ఒకటి. ఈ ప్యాంట్రీ పుల్ అవుట్ ని నేను ప్యాంట్రీ పుల్ అవుట్ అని మీకు చెప్పాను అనుకోండి, యాజ్ ఎ లే మ్యాన్ యూ కాంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ పుల్ అవుట్. దీన్ని ఇలా చూపిస్తే గానీ ఇది అవసరమా కాదా మీకు, అవును ఇది అవసరం ఉంటే దీని కాస్ట్ నేను కట్ చేసుకుంటాను, లేదు అంటే ఇది నేను తీసుకుంటాను. సో విజువల్ గా చూస్తే గానీ మనకు చాలా విషయాలు తెలియదు. బికాజ్ ఈవెన్ సేమ్ దెర్ ఇస్ అనదర్ ప్యాంట్రీ పుల్ అవుట్. సో ఇది ఒక డిఫరెంట్ పర్పస్. ఓవెన్ అండ్ మైక్రో ఓవెన్. అండ్ ఇక్కడ వచ్చేసరికి కార్నర్ యూనిట్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఫ్లాట్స్లో కానీ విల్లాస్లో కానీ ఈ కార్నర్ యూనిట్ని ఎలా ఉంటుందో, ఎలా యూజ్ అవుతుందో చాలా మందికి తెలియదు. ఇది మనం ఎక్స్పీరియన్స్ ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా స్పేస్ మేనేజ్మెంట్లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అండ్ ఇలాంటివి ఇంకా కొన్ని లైక్ ఇట్లాంటి లిఫ్ట్ అప్స్, ఇది ఆటోమేటిక్ పుష్ టు ఓపెన్. ఇది లిఫ్ట్ అప్. ఓ మై గాడ్. అప్పట్లాగా మెకానిజం మనం ఇలా ఎత్తనే అవసరం లేదు. జస్ట్ పుష్ చేస్తే చాలు, పుష్ ద బటన్, ఇట్ విల్ క్లోజ్ అండ్ జస్ట్ ప్రెస్ ఇట్ ఓపెన్. ఇది మళ్ళీ మాన్యువల్ ఎలా ఉంటుందో చూపించడం కోసం ఇలా. సంబడి నీడ్ మాన్యువల్లీ, దానికి మోటార్ ఉంటుందండి, కొంచెం కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇది మాన్యువల్ గా ఏమైనా మేము చేసుకుంటామైనా ఎలా ఉంటుంది. సో ఇలా బిల్ట్ ఇన్ డిష్ వాషర్, చాలా చోట్ల డిష్ వాషర్ కూడా ఉంది. అండ్ ఈ కార్నర్ స్పేస్ ని మనం ఇలా ఉపయోగించుకుంటున్నాం ఇక్కడ స్టోరేజ్ కోసం. సో ఈ యాక్సెసరీస్ అన్ని కూడా క్లయింట్ కి ఫిజికల్ గా మనం చూపిస్తే గానీ అర్థం కాదు మ్యామ్. దీంట్లో మళ్ళీ అగైన్ వీ హావ్ లాట్ ఆఫ్ స్టోరేజ్ యూనిట్స్. సో ఈ కైండ్ ఆఫ్ డ్రాస్ మనకు అవసరమా, ఇది గ్లాస్ తో కొంచెం డీసెంట్ గా చూడడానికి లుక్ బాగుంటుంది. సో ఇట్లాంటి యాక్సెసరీస్ సెలెక్షన్ అనేది చూస్తే గానీ అర్థం. వి సే లాట్ ఆఫ్ టైమ్స్ మెనీ కస్టమర్స్ కి బిల్ట్ ఇన్ రెఫ్రిజిరేటర్ అంటాం. సో వాళ్ళకి దే కుడ్ నాట్ ఇమాజిన్ అసలు ఎలా ఉంటుంది బిల్ట్ ఇన్ రెఫ్రిజిరేటర్. సో ఇది ఒక చాలా పెద్దగా ఉంది కదా, హ్యూజ్ బిల్ట్ ఇన్ రెఫ్రిజిరేటర్. సో ఇలా కిచెన్ యాక్సెసరీస్ సెలెక్ట్ చేసుకోవడంలో experience center is one of the important now I'm role understanding players. why Yes, experience center is important. Yes. We have a dining set here. Yeah, డైనింగ్ సెట్లు కూడా ఎలా అంటే మా పైన టాప్స్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. లెగ్ వచ్చి డిఫరెంట్ లెగ్స్ ఉంటాయి. బేస్ వచ్చి పీవీడీ కోటెడ్ ఉంటుంది. పైన టాప్ వచ్చి ఇట్ మే బి స్టోన్, ఇట్ మే బి వుడ్, ఓకే, ఎనీథింగ్. ఇట్స్ ఎ కస్టమర్ చాయిస్. ప్రైస్ అండ్ వాళ్ళ బడ్జెట్ ని బట్టి మనం వీ కెన్ ప్లే. సో ఇది ఒక స్పెషల్ కౌంటర్ టాప్ మార్బల్ స్టోన్ తో పీవీడీ లెగ్ తో ఇది ఒకటి. స్మాల్ కిచెన్, బడ్జెట్ కిచెన్. ఇది ఇక్కడ ఒక కిచెన్, ఇది బాగుందండి. ఇంతకుముందు చూసింది కొంచెం లగ్జరీ కిచెన్, ఇది కొంచెం బడ్జెట్ లో వస్తుంది. చిన్న కిచెన్ ఎలా ఉండాలి అని చూపించడం కోసం. వాకింగ్ క్లాజెట్ అని చెప్పాను కదా, దాంట్లో గ్లాస్ వాకింగ్ క్లాజెట్ ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ లో ఉంది. ఇలా కంప్లీట్ గ్లాస్ తో ఉంటుంది. సో యూ హ్యావ్ ఆల్ ద యాక్సెసరీస్. ఈ యాక్సెసరీ సెలెక్షన్ కూడా చూస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. సో ఇలా చాలా బాగుందండి. ఓ మై గాడ్, మీరు కస్టమర్స్ కోసం స్పెషల్లీ ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ని బిల్డ్ చేసి ఇక్కడ చూసారా, మొత్తం డెమోలో మనకు చూపించడానికి బిల్డ్ చేయడానికి మీకు చాలా టైం పడి ఉంటుంది. We took around 6 months to build this. అండ్ ఇప్పుడు కొంచెం కాస్ట్లీ చెప్పులు వాడుతున్నప్పుడు మనకి చెప్పుల కోసం కూడా ఇంట్లోనే బెడ్రూమ్ లోనే మనకి ఎక్కడైతే వాకింగ్ క్లాజెట్ ఉంటుందో అక్కడ కూడా చెప్పుల ర్యాక్ కూడా, షూ ర్యాక్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. So this is one shoe rack, females can use this, males or females. Next to your డ్రెస్సింగ్, మీ వార్డ్రోబ్ పక్కనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ఏరియా క్రియేట్ చేసామండి. ఇట్స్ అ కామన్ సీటింగ్ ఏరియా. ఒక వాల్ ని డీసెంట్ గా డెకరేట్ చేసుకొని డ్రాయింగ్ రూమ్ లో అయినా చేయొచ్చు. ఇది ఎక్కడైనా ఇంట్లో ఒక వాల్ ని హైలైట్ చేయడం కోసం ఇది. అండ్ దిస్ ఇస్ వన్ వాల్ హైలైట్.
ఒక కార్పెట్ ని తీసుకొని వాల్ ని ఎలా డెకరేట్ చేయొచ్చు. దిస్ ఇస్ కార్పెట్ యాక్చువల్లీ. దీంతో వాల్ ని ఎలా డెకరేట్ చేయొచ్చు. సో ఇట్లా ఒక డ్రాయింగ్ రూమ్ లో సీటింగ్ స్పేస్ లో బ్యాక్ సైడ్ వాల్ ని ఏదైనా క్రియేటివ్ గా చేసుకోవాలంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ మెనీ ఐటమ్స్. టెక్స్చర్ పెయింట్ ఉంది అండ్ ట్రెడిషనల్ వుడ్ తో మనం టీక్ వుడ్ తో ఇలా లెడ్జెస్ లాగా షెల్ఫ్స్ చేసాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బెడ్రూమ్, ఒక మాస్టర్ బెడ్రూమ్ ని చిన్నగా ఒక శాంపిల్ చూపించామండి ఎట్లా ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ వాల్ క్లాడింగ్ అంటారు ఇవన్నీ. సో ఇందులో బెడ్ బ్యాక్ సైడ్ వాల్ ని ఇలా డిఫరెంట్ గా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ అని. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ సెటప్. ఓకే. సో యూ హ్యావ్ స్టోరేజ్ హియర్. ఆ కార్నర్ లో ఈ కార్నర్ లో 2 స్టోరేజ్ యూనిట్స్ పెద్దగానే ఉందండి స్టోరేజ్ కూడా. అండ్ బెడ్ సైడ్ టేబుల్స్, బెడ్ అండ్ యువర్ బెడ్ బ్యాక్ ప్యానల్. ఓకే. So next we were trying to show the different types of shutters for wardrobes. ఇది వస్తేనేమో మీకు గ్లాస్ అండ్ ప్రొఫైల్ షట్టర్ ఎలా ఉంటుందని చూపించడం కోసం, అండ్ ఇదేమో ఫ్లూటెడ్ గ్లాస్ విత్ లెదర్ షట్టర్ ఎలా ఉంటుందో చూపించడం. ఇది ఒకసారి చూద్దామా? యా, దిస్ ఇస్ ఫ్లూటెడ్ గ్లాస్, ఇది లెదర్ అండి.